శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఇంద్రునకు తన కవచకుండలములనే ఒలిచి ఇచ్చిన దానకర్ణుడు. వైశంపాయనుల వారు చెబుతున్నారు, జనమేజయ మహారాజా, ఒక రోజున దేవరాజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుని వద్దకు వచ్చి భిక్షాందేహి అన్నాడు. కర్ణుడు, దయచేయండి, స్వాగతం, చెప్పండి, మీకు సువర్ణ భూషాలంకృతులైన స్త్రీలను ఇమ్మంటారా? అనేక గోవులున్న గ్రామాలను అర్పించమంటారా? మీకు ఏమి సేవ చేయగలనో చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణుడు, వాటి మీద నాకు కోరిక లేదు. మీరు నిజంగా సత్యప్రతిజ్ఞులు అయితే మీకు పుట్టుకతోనే ఉన్న కవచకుండలాలను తీసి ఇవ్వండి. మీ వద్ద నుండి నేను వీటిని పొందటం కోసమే తొందరపడుతున్నాను. ఇదే నాకు అన్నిటినీ మించి లాభదాయకమైన విషయం అని చెప్పాడు. కర్ణుడు, విప్రోత్తమ, నాకు జన్మతః ఉన్న ఈ కవచకుండలాలు అమృతమయమైనవి. వీటి కారణంగా ముల్లోకాలలో నన్ను ఎవ్వరూ చంపలేరు. కాబట్టి నేను వీరిని నా శరీరం నుండి తొలగించటానికి ఇష్టపడను. కాబట్టి మీరు నా నుండి విశాలమైన శత్రుహీనమైన భూభాగాన్ని తీసుకోండి. ఈ కవచకుండలాలను ఇస్తే నేను శత్రువుల బారిన పడతాను అని విన్నవించుకున్నాడు. ఇలా చెప్పినప్పటికీ ఇంద్రుడు ఇంకొక వరం అడగటానికి ఇష్టపడలేదు. అప్పుడు కర్ణుడు నవ్వి, దేవరాజా, ముందే మిమ్మల్ని నేను గుర్తించాను. నేను మీకు ఏదైనా వస్తువునిస్తే దానికి బదులుగా నాకు ఏమీ లభించకపోవటం ఉచితం కాదు. మీరు సాక్షాత్తు దేవేంద్రుడు. మీరు కూడా నాకేదైనా వరమివ్వాలి. మీరు అనేక ఇతర జీవులకు అధిపతులు, స్వర్గాధిపతులు. దేవేంద్ర, నేను మీకు కవచకుండలాలను ఇస్తే శత్రువులకు వధ్యుడనవుతాను. కాబట్టి దానికి బదులుగా ఏదైనా ఇచ్చి మీరు తప్పకుండా ఈ కవచకుండలాలను తీసుకుని వెళ్ళండి. అలా కాకపోతే ఏ విధంగానూ వీరిని నేను ఇవ్వలేను అన్నాడు. ఇంద్రుడు, నేను నీ దగ్గరకు వస్తానని సూర్యుడికి తెలుసు. నిస్సందేహంగా అతడే నీకు అన్ని సంగతులు చెప్పి ఉంటాడు. అయినా ఏం పర్వాలేదులే, నీవు కోరినది సరైనదే. ఒక్క వజ్రాయుధాన్ని తప్పించి నా వద్ద ఉన్నది ఏదైనా నీవు కోరుకోవచ్చును అన్నాడు. కర్ణుడు, ఇంద్రదేవ, ఈ కవచకుండలాలకు బదులుగా మీరు మీ అమోఘమైన దివ్యశక్తిని ఇవ్వండి. అది యుద్ధాలలో అనేక శత్రువులను సంహరించగలిగినది అని అడిగాడు. అప్పుడు శక్తి విషయంలో కొద్దిగా ఆలోచించి ఇంద్రుడు, నీవు నీ శరీరంలోని కవచకుండలాలను ఇవ్వు. నా శక్తి ఆయుధాన్ని తీసుకో. అయితే దీనితో పాటు ఒక్క షరతు. ఇది నేను ప్రయోగిస్తే 100,000 శత్రువులను సంహరించి తిరిగి నా చేతికి వస్తుంది. కానీ నీవు ప్రయోగిస్తే సింహనాదం చేస్తూ నిన్ను అత్యంతము అసంతృప్తిని చేసే ఒకే ఒక ప్రబల శత్రువును చంపి తిరిగి నా చేతికే వస్తుంది అన్నాడు. కర్ణుడు, దేవేంద్ర, అతి భయంకరమైన యుద్ధంలో గర్జిస్తూ నన్ను ఎదుర్కొనేవాడిని, నాకు భయం కలిగించిన వాడిని కేవలం ఒక్క శత్రువును మాత్రమే నేను కూడా చంపాలనుకుంటున్నాను అన్నాడు. ఇంద్రుడు, యుద్ధంలో గర్జించే ఒక ప్రబల శత్రువును చంపాలనుకుంటున్నావు. సరే, కానీ నీవు చంపదలుచుకున్న వానిని శ్రీకృష్ణ భగవానుడు రక్షిస్తాడు. వేదవేత్తలు అతనిని అజితుడని, అచించుడని, నారాయణుడని చెప్తూ ఉంటారు అన్నాడు. కర్ణుడు, దేవ,
అలా జరిగితే మంచిదే. అయినా మీరు నాకు ఒక వీరుడు సంహరించే అమోఘమైన దివ్యశక్తిని ఇవ్వండి. దానితో నన్ను బాధించే శత్రువును సంహరించగలుగుతాను అన్నాడు. ఇంద్రుడు, మరొక విషయం, ఇతర ఆయుధాలు ఉండగా ప్రాణాంతకమైన ఆపద రావటానికి ముందే పొరపాటున నీవు ఈ అమోఘ శక్తిని ప్రయోగిస్తే అది నీ మీదికే వస్తుంది అని వివరించాడు. కర్ణుడు, ఇంద్ర, మీరు చెప్పినట్లుగానే మీ శక్తిని నాకు అతిపెద్ద సంకట స్థితి వచ్చినప్పుడే ప్రయోగిస్తాను. నేను నిజం చెబుతున్నాను అన్నాడు. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, అప్పుడు ఆ వెలుగును చిమ్మే శక్తిని తీసుకొని కర్ణుడు ఒక పదునైన ఆయుధంతో అవయాలన్నింటినీ చీరి కవచాన్ని తొలగించాడు. అతడు ఆయుధంతో తన శరీరాన్ని కోస్తూ కూడా చిరునవ్వులు చిందించడం చూచి దేవతలు దుందుబులు మ్రోగించారు, పుష్పవృష్టి కురిపించారు. ఈ రీతిగా తన శరీరం నుండి పెకలించి రక్తంతో తడిచిన ఆ కవచాన్ని అతడు ఇంద్రుడికిచ్చాడు. తర్వాత కుండలాలు రెండింటినీ చెవుల నుండి కత్తిరించి తీసి అతనికి అప్పగించాడు. ఈ దుష్కరమైన పని చేయటం వలననే అతడు కర్ణుడు అనిపించుకున్నాడు. ఈ రీతిగా ఇంద్రుడు కర్ణుని వంచించి ముల్లోకాలలో అతనిని కీర్తిపరుడు కావించి ఇక పాండవుల పని సిద్ధించినట్లే అని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత ఇంద్రుడు నవ్వుతూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్ర కుమారులకు కర్ణుడు మోసగింపబడ్డాడనే సమాచారం తెలిసింది. వారంతా చాలా విచారించారు. వారి గర్వమంతా అణిగిపోయింది. వనవాసం చేస్తున్న పాండవులు కర్ణుడి స్థితి గురించి విని చాలా ఆనందించారు. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.